హలో ఫుడీస్, మనం చేయబోయే రెసిపీ బచ్చలి కూర పులుసు. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఈ మూడింటిని కొంచెం క్వాంటిటీ తీసుకుని నానబెట్టండి. తర్వాత బచ్చలి కూరని ఫైన్గా చాప్ చేసి వాటర్ వేసి దాంట్లో పసుపు, రాళ్ళుప్పు వేయండి. వేసి మెత్తగా ఉడికించాలి. గోలికాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జు వేయండి. వేసాక బాగా మిక్స్ చేసి తర్వాత బెల్లం ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ అయ్యాక ఆల్రెడీ నానబెట్టుకున్నవి మనం జస్ట్ ఫైన్ పేస్ట్ చేయడమే. చేసి డైరెక్ట్గా మీరు అందులో మిక్స్ చేసేసేయండి. సో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత తాలింపుకి ఆయిల్ అయినా వాడచ్చు, నెయ్యి అయినా వాడచ్చు. సో ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి అండ్ ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు వేయండి. వేసి ఈ తాలింపుని అందులో పులుసులో కలిపేయండి. సో ఇది మన డిష్, మన బచ్చలి కూర పులుసు అయితే రెడీ అయింది. మీకు కనుక మీరు రైస్లో అయినా తినచ్చు అండ్ చపాతీలో అయినా తినచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది వెయిట్ లాస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిష్.